First of all, thanks for being here in my YouTube channel. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్ కమాండ్ నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో లైన్ కమాండ్, పాలీలైన్ కమాండ్ నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో సర్కిల్ కమాండ్ అనేది చూద్దాం. ఇదిగోండి, సర్కిల్ కమాండ్కి షార్ట్ కట్ కీ అనేది సి ఎంటర్ కొడితే మనకి సర్కిల్ కమాండ్ వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ డ్రా ప్యానల్లో చూస్తే థర్డ్ ఆబ్జెక్ట్, డ్రా ప్యానల్లోకి వెళ్తే థర్డ్ ఆబ్జెక్ట్ సర్కిల్. ఓకే, సర్కిల్లో మనకి 1 2 3 4 5 6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏముంది? సెంటర్ రేడియస్. ఇదిగోండి సెంటర్ రేడియస్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ అనేది మనం డ్రా చేస్తుంటే మనకి ఎల్లో కలర్ డాటెడ్ లైన్ చూసారా? సెంటర్ నుండి సర్కిల్లోకి ఎడ్జ్ పాయింట్ వరకు ఉంది అంటే అది రేడియస్. మనకి ఆ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు ఉంటే అది డయామీటర్ కదా. సెంటర్ నుండి సర్కిల్ ఎడ్జ్ వరకు ఉంటే అది రేడియస్. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ రేడియస్ ఎంత ఇవ్వాలనుకున్నాం? నేను ఒక 5 ఇద్దాం అనుకున్నా రేడియస్. అంటే ఇప్పుడు దీని యొక్క రేడియస్ 5, బట్ డయామీటర్ ఎంత 10 ఉంటుంది. డైమెన్షన్ చూద్దాం. ఇక్కడికి 9.99. ఫైవ్ రేడియస్ ఇచ్చాం కాబట్టి మనకి 10 అనేది ఉంటుంది. ఇవ్వండి 10. దీన్ని మనకు డైమెన్షన్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇది సెంటర్ రేడియస్. నెక్స్ట్ ఏంది? సెంటర్ డయామీటర్ అంటే సేమ్ క్లిక్ చేస్తాం. ప్రీవియస్గా సర్కిల్ సెంటర్ రేడియస్ తీసుకున్నప్పుడు ఎల్లో కలర్ డాటర్ లైన్ చూడండి, మనకి సెంటర్ నుండి సర్కిల్ ఎడ్జ్ వరకు ఉంది. బట్ సెంటర్ డయామీటర్ తీసుకుంటే సెంటర్ నుండి లైన్ వస్తుంది, బట్ ఎక్స్టర్నల్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి కంప్లీట్ సర్కిల్ యొక్క డైమెన్షన్ ఇక్కడ. డయామీటర్ అనేది ఈ ఎడ్జ్ నుండి ఆ ఎడ్జ్ వరకు ఉంటుంది. ఇప్పుడు దీని డయామీటర్ ఎంత ఇస్తాం? మనం 10 ఇస్తాం. 10 ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ కూడా మనకి డైమెన్షన్ అనేది 10 చూపిస్తుంది కదా. ఇది సర్కిల్ డయామీటర్. ఓకే, నెక్స్ట్ 2 పాయింట్ ఆర్క్ అంటే 2 పాయింట్ సర్కిల్. ఏవో ఒక 2 పాయింట్స్ దగ్గర క్లిక్ చేయండి, అది 2 పాయింట్ సర్కిల్. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుద్ది అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఇలాగా ఒక సర్కిల్ ఉంది. సేమ్ ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఇక్కడే ఇలా తీసుకున్నాం. ఇలా ఉంది అంటే మనకి ఇక్కడ యూజ్ కాకపోయినా డయాగ్రామ్స్ ఉంటాయి కదా మనకి 2D డ్రా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర యూజ్ అవుతుందో చూడండి. 2 పాయింట్ ఆర్క్ తీసుకుంటాం. 2 పాయింట్ సర్కిల్ తీసుకొని మనకి ఇక్కడికి సర్కిల్ రావాలి. అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం. 2 పాయింట్స్ అర్థమైంది కదా. 2 పాయింట్స్ దగ్గర క్లిక్ చేయగానే మనకి సర్కిల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ 3 పాయింట్ అంటే సేమ్ 1 2 మీకు నచ్చిన దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకో పాయింట్ అనేది అక్కడ మీకు నచ్చిన దగ్గర క్లిక్ చేసుకోవచ్చు. 3 పాయింట్, ఇది 3 పాయింట్ ఆర్క్. అర్థమైంది కదా. నెక్స్ట్ tan రేడియస్ అంటే చూద్దాం. ఫర్ సపోజ్ tan రేడియస్. tan అంటే ఏంటి? tan రేడియస్ ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుందాం. ఏమైనా వస్తుందా? ఏం రావట్లేదు. నేను చాలా క్లిక్ చేస్తాను బట్ రావట్లేదు. ఎందుకు? tan రేడియస్. tan అంటే ఏంటి అసలు? టాంజెంట్ అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఏదైనా ఒక కర్వ్డ్ సర్ఫేస్కి కానీ, ఏదైనా ఒక సర్కిల్కి కానీ, లేదంటే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి కానీ, ఒక లైన్ ఒక కర్వ్డ్ సర్ఫేస్కి ఎగ్జాక్ట్గా క్రాస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా టచ్ అయితే ఆ యొక్క కోఇన్సిడెంట్ పాయింట్ని టాంజెంట్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ లైన్స్ లేకుండా మనం tan రేడియస్ ఎలా యూజ్ చేస్తాం? అందుకే ఫస్ట్ లైన్స్ డ్రా చేస్తాం. లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఇప్పుడు tan రేడియస్ తీసుకోండి. tan రేడియస్ అంటే ఇక్కడ టాంజెంట్ అవ్వాలి, ఇక్కడ టాంజెంట్ అవ్వాలి. రేడియస్ ఎంత? 5 ఇస్తాను. 5 అంటే చాలా పెద్దది అయిపోయింది కాబట్టి ఇది మనకి
యూజ్ అవ్వదు. కొంచెం రేడియస్ అనేది తగ్గించండి. ఇక్కడ ట్యాంజెంట్ అవ్వాలి, ఇక్కడ ట్యాంజెంట్ అవ్వాలి, 2 అంటే ఇక్కడికి వచ్చింది చూసారా. ఇక్కడ ట్యాంజెంట్ అయింది, ఎగ్జాక్ట్గా అవుద్ది. ఎగ్జాక్ట్గా మనకి లైన్ సర్కిల్ అనేది జాయిన్ అవుతాయి. ఇది tan రేడియస్. ఓకే, tan రేడియస్ ఇలా ఉంది. నెక్స్ట్ ఏముంది, tan అంటే 3 ట్యాంజెంట్ పాయింట్లు, రేడియస్ అనేది లేదు మనకి. అప్పుడు ఏం చేస్తాం, మనం tan తీసుకున్నాం, ఇక్కడో ట్యాన్, ఇక్కడో ట్యాన్, ఇంకో ట్యాన్ ఎక్కడ పెడతాం, ఇంకో లైన్ లేదు మనకి కాబట్టి ఇక్కడ ఇంకో లైన్ అనేది క్రాస్గా డ్రా చేసుకుంటాం. ఎక్కడో దగ్గర ఎగ్జాంపుల్ ఇప్పుడు tan తీసుకుంటాం, ఇక్కడో ట్యాంజెంట్, ఇక్కడో ట్యాంజెంట్, ఇక్కడో ట్యాంజెంట్, 3 పాయింట్స్ దగ్గర సర్కిల్ అనేది వచ్చింది. ఇది మనకి tan రేడియస్. అర్థమైంది కదా. సర్కిల్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, అందులో ఉండే సర్కిల్స్ మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. అవి మనకి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని అర్థమైంది కదా. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డయాగ్రామ్లో ఇచ్చాడు కింద tan అంటే ఒక బాక్స్లో ఉంది. 3 పాయింట్స్ దగ్గర సెలెక్ట్ చేశాడు, 1 2 3 tan. నెక్స్ట్ tan రేడియస్. tan రేడియస్ చూసారా, యువతల ఒక సర్కిల్ ఉంది, యువతల ఒక సర్కిల్ ఉంది, పైన ఆ సర్కిల్ ఈ సర్కిల్ క్లిక్ చేసాడు అంతే, మనకి సర్కిల్ అనేది అక్కడ వచ్చింది. ఫర్ సపోజ్ మనం దాన్ని ఇప్పుడు డ్రా చేద్దాం. ఇక్కడ ఇలా సర్కిల్ ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, tan రేడియస్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఎంత ఇచ్చాడు, నేను ఒక 3 ఇస్తాను. ఈ రెండు జాయిన్ అయిపోయి, అర్థమైంది కదా tan రేడియస్. అది tan రేడియస్, 2 ట్యాంజెంట్ పాయింట్స్ని క్లిక్ చేసి దానికి రేడియస్ ఇవ్వాలి. నెక్స్ట్ tan అంటే tan అంటే 3 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా అదే రేడియస్ జనరేట్ చేసుకొని సర్కిల్ అనేది జనరేట్ అయిపోద్ది. మనం రేడియస్ డయామీటర్ ఎటువంటివి ఇవ్వాల్సిన లేదు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ రేడియస్ ఉంది కదా, సెంటర్ రేడియస్ తీసుకున్నప్పుడు సర్కిల్ డ్రా చేస్తున్నాం. డ్రా చేస్తే కింద కమెంట్ ప్రాంప్ట్ లైన్లో చూడండి, డయామీటర్ అని వచ్చి D క్యాపిటల్లో హైలైట్ అవుతుంది బ్లూ కలర్లో. ఇక్కడ మనం సెంటర్ రేడియస్ అని తీసుకున్నాం, కానీ మనకి డయామీటర్ కావాలి. అయ్యో మళ్ళీ ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ డయామీటర్ సెలెక్ట్ చేసి ఇదంతా టైం వేస్ట్ కదా. సర్కిల్ సెంటర్ రేడియస్ తీసుకొని మనం సర్కిల్ డ్రా చేస్తున్నాం, ఇది రేడియస్ది. బట్ ఇప్పుడు మనకు డయామీటర్ కావాలి. వెంటనే ఏం చేస్తారు, D ప్రెస్ చేసి ఎంటర్ కొడతారు. ఇప్పుడు మీకు డయామీటర్ అది మారింది చూసారా, లేదంటే R కొట్టండి, D ఎంటర్ కొడితే మీకు ప్రెజెంట్ రేడియస్లో ఉంది. ఎల్లో కలర్ డాటెడ్ లైన్ చూడండి చేంజ్ అవుతుంది, రేడియస్లో ఉంది, కానీ మనకు డయామీటర్ కావాలి. D ఎంటర్ కొట్టండి, D ఎంటర్ కొడితే డయామీటర్లోకి వస్తుంది. ఎంత కావాలంటే అంత ఇచ్చుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.